Hello everyone, welcome to my channel Wanderlust Naresh. Hello everyone, welcome to my channel. సో మాదైతే ఓంకారేశ్వర దర్శనం అయిపోయింది. సో నెక్స్ట్ జ్యోతిర్లింగం వచ్చేసి ఉజ్జయిన్ మహాకాల్ అనమాట. సో ఇక్కడ నుంచి మాకు అరౌండ్ 250 కిలోమీటర్స్ అనుకుంటా ఓంకారేశ్వర్ నుంచి ఉజ్జయిన్కి. హైవేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. స్మూత్ అండ్ క్లీన్ కంఫర్ట్ రైడ్ ఉంటుంది. నిజంగా మెచ్చుకోవాలి. ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ స్టేట్స్లో మాత్రం హైవేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి నిజంగా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయో అక్కడ మాత్రం వీళ్ళు ఫ్లైఓవర్స్ వేసి కింద నుంచి యానిమల్స్ తిరగడానికి అయితే ప్లేస్ ఇచ్చారు. నిజంగా అది మాత్రం అవసరం అంటే అవసరం. మాకు వెళ్ళే వరకు నైట్ అయిపోయిందనమాట. మధ్యలో మాత్రం మేము ఇండోర్లో డిన్నర్ హాల్ట్ అయితే తీసుకున్నాము. మేము చాలా అంటే చాలా హోటల్ చూసాము, అన్నీ సూపర్ ఉన్నాయి. కానీ దాంట్లో ఇది మాత్రం మాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది అనమాట. పంచదార అని కంప్లీట్లీ వెజ్ రెస్టారెంట్ విచ్ ఈజ్ ఓన్ బై సిక్ బ్రదర్స్. సో నిజంగా యాంబియన్స్ కానీ ఏమంటారు అక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ఉండే అనమాట. అండ్ ఫుడ్ అయితే అబ్బా అవసరం అంటే అవసరం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా బాగా చేశారు ఫుడ్ మాత్రం. అండ్ కంప్లీట్లీ వెజ్. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అనమాట. మరి అంత ఎక్స్పెన్సివ్ కాకుండా నార్మల్ ప్రైస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు నైట్ మాత్రం మాకు చలికి దూల తీరిపోయింది. నిజంగా 5 degrees ఉండే అనమాట. అందుకే మీరు రెస్టారెంట్లో చూసి అలాంటి ఫైర్ బౌల్స్ అయితే ఉన్నాయి ఎక్కడైతే కొంచెం వామ్ అవ్వడానికి. నిజంగా చలి మాత్రం ఇండోర్లో నెక్స్ట్ లెవెల్ ఉండే. అమ్మని అమ్మ చచ్చిపోయినాం. మేము ఎన్ని జాకెట్స్ వేసుకున్నా కానీ మా కంట్రోల్ అవ్వలేదన్నమాట చలి నిజంగా. ఆనాడు వస్తున్నాం. మాకైతే నైట్ 9 అయిపోయిందండి రీచ్ అయిపోయే వారికి. మాకు రూమ్ వెతుక్కొని తీసుకునే వారికి ఒక 10 అయింది. సో బెస్ట్ ఏంటంటే అడ్వైజబుల్ మీరు దర్శనానికి కానీ అక్కడ లోకల్గా వేరే టెంపుల్స్ తిరగడానికంటే మాత్రం కారు మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి. రష్ అసలు చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. అసలు మీరు ఆ కార్ అయితే తీసుకోపోలేరు. బెస్ట్ కార్ ఎక్కడైతే హోటల్ తీసుకున్నారో అక్కడే పార్క్ చేసుకొని మీరు అక్కడ ఆటోస్ ఉంటాయి అన్నమాట. ఆటోస్ ప్రతి టెంపుల్ దగ్గరికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బెస్ట్ టెంపుల్లో వెళ్ళడం మాత్రమే అడ్వైజబుల్. ఎందుకంటే కారు ఒక్కసారి ఇరుక్కుందంటే మళ్ళీ బయటికి మాత్రం వెళ్ళదు. ఇది మాత్రం పక్కా. అస్సలు కార్ అయితే తీసుకోకండి. మా హోటల్ నుంచి అయితే టెంపుల్ అరౌండ్ 500 meters మాత్రమే. మేము టెంపుల్కి చాలా దగ్గరలో తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ కార్ తీయడం అంటే మా వల్ల కాదు. అందుకే వాకబుల్ డిస్టెన్స్లో తీసుకున్నాం అనమాట. సో టెంపుల్ నియర్ బైలో మీకు రూమ్స్ అయితే అరౌండ్ కొంచెం బాగానే ఛార్జ్ చేస్తారు. కానీ రూమ్స్ అయితే అంత బాగాలేదు. కొంచెం మీరు బయట తీసుకుంటే కొంచెం డిస్టెన్స్ ఎలా 2 kilometers 3 kilometers అవే ఉంటే మాత్రం మీకు మంచి మంచి రూమ్స్ దొరుకుతాయి. కానీ హోటల్స్ నియర్ బై అయితే అంత కాసేం లేదు, అంత వర్త్ కాదు. మీరు ఉజ్జయిన్ వచ్చిరంటే బెస్ట్ మీరు ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది భస్మారతి. సో టికెట్స్ అయితే అంత ఈజీగా దొరకవు అనమాట. మీకు ఎప్పుడు ఆన్లైన్లో చూడండి, ఎప్పుడు ఫుల్ ఉంటాయి. సో మేము కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడ రిషికేశ్లో ఒక పండిత్ కలిశాడనమాట. అతను ఏమన్నాడంటే ఎప్పుడైతే ఉజ్జయిన్ వెళ్ళినప్పుడు మాకు కాల్ చేయండి, మీకు భస్మారతి మీకు అరేంజ్ చేస్తాను అది అని చెప్పాడు. సో అరే అని చెప్పేసి అతని మీద నమ్మకంతో మేమైతే ఉజ్జయిన్ వచ్చేసినాం. మళ్ళీ ఆయన కాల్ చేసినాం, ఆయన అరేంజ్ చేశాడు. కానీ ఆ రోజు చాలా ఫుల్ ఉండే, కానీ అరేంజ్ అవ్వలేకపోయిందనమాట. సో అలాగే మేము ట్రై చేసాము బయట వేరే వాళ్ళతో. సో హోటల్ వాళ్ళు అయితే మాకు సజెస్ట్ చేశారు బయట ఎవరితో మాత్రం అలా టికెట్ తీసుకోకండి, అంత మోసం అది. సో అంత ఈజీగా టికెట్స్ అయితే దొరకవు. ఎందుకంటే డైలీ ఒక 500 మెంబర్స్కి మాత్రమే టికెట్స్ ఇస్తారనమాట. సో అంతకంటే ఎక్కువ లేదు. సో మళ్ళీ ఇక్కడ ఒక క్యూ ఉంటుంది అనమాట, ఆ లైన్లో నిల్చోవాలి. కానీ ఆ లైన్లో ఒక్కొక్క 12 hours నుంచి నిల్చొని ఆ ప్రాసెస్ మొత్తం చేసుకుంటారు. ఆ ప్రాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే మీకు అంత ఈజీగా భస్మారతి టికెట్స్ అయితే దొరకవు అనమాట. సో ఎవరికైతే భస్మారతి టికెట్ కావాలనుకుంటారో వాళ్ళు మాత్రం మార్నింగ్ 8 o'clockకి ఇక్కడ క్యూ ఉంటుంది అనమాట. ఎంటర్ కాగానే లోపలికి లెఫ్ట్ సైడ్లో ఆ క్యూలో వెళ్ళి మాత్రం నిల్చోవాలి. కానీ మీకు టికెట్ ఎప్పుడు దొరుకుతుందో మాత్రం తెలియదు. సో బేసిక్ ఏంటంటే ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఇస్తారనమాట. అంటే ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఫ్యామిలీ పర్సన్ది ఎవరైతే ఆధార్ కార్డులు మీరు అందరు ఇస్తారో వాళ్ళ ఇనిషియల్ వాళ్ళ అడ్రస్ అన్నీ సేమ్ ఉండాలన్నమాట. అప్పుడే అందరికీ ఆ టికెట్ ఇస్తారు. లేదంటే ప్రతి ఇండివిజువల్ మాత్రం నిల్చోవాల్సిందే. సో ఇది మాత్రం నోట్ చేసుకోండి. అండ్ అనదర్ థింగ్, మీరు లోపల ఎంటర్ కాగానే మీకు మాత్రం ఇట్లా చెప్పుల స్టాండ్ ఉంటుంది, అది మాత్రం ఫ్రీయే. సో అక్కడ చెప్పులు పెట్టేసి మీరు మాత్రం దర్శనానికి వెళ్ళిపోవచ్చు.
సో నేను చెప్పాను కదా బస్మారతికి క్యూ ఉంటుందని, ఇదే ఆ క్యూ అనమాట. సో చూడండి ఎంతమంది నిల్చున్నారో. ఒక్కొక్కరిని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే నైట్ 12 o'clock నుంచి నిల్చున్నాం మేము లైన్లో, సో ఇంకా మాకు ఇంకా ప్రాసెస్ అవ్వలేదు అని చెప్తున్నారు. నిజంగా చాలా అంటే చాలా కష్టం. మాకు మళ్ళీ ఆ పండిత్ అయితే ఫోన్ చేసి మాకు నెక్స్ట్ డేకి టికెట్స్ మాత్రమే ఇప్పిస్తా అని చెప్పాడు. కానీ మాకు అంత టైం లేకుండే, ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడ నుంచి వారణాసి వెళ్ళాలన్నమాట. సో మేమైతే వద్దని చెప్పేసి వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. ఆ బస్మారతి క్యూ లైన్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ఫ్రీ దర్శనానికి క్యూ అయితే ఉంటుంది అనమాట. అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. అలాగే మనకి 250 రూపీస్ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. కానీ మాకైతే ఆ టికెట్స్ కూడా దొరకలేవు, ఎందుకంటే ఆ రోజు చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉండే అనమాట. అండ్ టెంపుల్ డెవలప్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చేశారు. సో ఇదే సేమ్ ఓంకారేశ్వర్కి కూడా ఇలాగే అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ అయితే దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. సో ఇదైతే ఎస్పెషల్లీ మోడీ గారు ఇంట్రెస్ట్ అయిందనమాట ఇది టెంపుల్ డెవలప్మెంట్ మొత్తం. నాకు తెలియదు ఏంటంటే, కానీ ముందు గవర్నమెంట్స్ ఇంత డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోయింది ఆ టెంపుల్స్ అని చెప్పేసి ఒక్క చిన్న క్వశ్చన్. సో మోడీ వచ్చిన తర్వాత మాత్రం టెంపుల్స్, ఒక్కొక్క టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ అయింది. సో విచ్ ఈస్ గ్రేట్ ఫర్ హిందూస్. మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇంతకుముందు కొంచెం ఆ ఫెసిలిటీస్ కొంచెం ప్రాబ్లం అయ్యేది, కానీ ఇప్పుడు మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి టెంపుల్స్, ప్రతి ఒక్క టెంపుల్లో. చలికి అది వచ్చినప్పుడు మొత్తం తీసుకున్నాం కవర్ చేస్తా. మేమైతే ప్రతి ఒక్క టెంపుల్లో ఇట్లా పిక్ అయితే తీసుకున్నామండి, ఎందుకంటే గుర్తుండిపోవాలని చెప్పేసి. సో టెంపుల్ డిజైన్ కానీ ఆర్కిటెక్చర్స్ కానీ ఇట్లా నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయినా, ఎవరైతే ఉజ్జయిన్ రావాలనుకుంటారో త్రూ ట్రైన్, ఉజ్జయిన్ మహాకాల్ నుంచి ఈ టెంపుల్ నుంచి మీకు అరౌండ్ 1.5 kilometer 2 kilometers ఉంటుందండి రైల్వే స్టేషన్. అక్కడ ట్రైన్ స్టేషన్ నుంచి మీరు ఆటోలో వచ్చేయచ్చు. ఆటోలో వచ్చేసి టెంపుల్కి అరౌండ్ 200-300 meters దగ్గర నుంచి మీరు రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అది ఎవరైతే ట్రైన్లో రావాలనుకుంటున్నారో ఇట్లా ప్లాన్ చేసుకోండి బెస్ట్. సో ఎగ్జాక్ట్ January 22 మన అయోధ్య రామ్ మందిర్ టెంపుల్ ఓపెన్ రోజు అయితే మేము ఉజ్జయిన్కి వెళ్ళినాం అనమాట. సో అందుకే ఎంత ఫ్రీ ఉంది, లేకపోతే మాత్రం పిచ్చెక్కిస్తారంట జనం, బయట టాక్ అయితే అదే. సో విచ్ ఈజ్ గుడ్. మేము వెళ్ళింది అయితే వారణాసి కానీ ఓంకారేశ్వర్ కానీ ఉజ్జయిన్ కానీ మేము కరెక్ట్ ఆ రామ్ మందిర్ టెంపుల్ ఓపెనింగ్ టైంలోనే వెళ్ళాము. అదే టైంలో చాలామంది ఏంటంటే అయోధ్యకి వెళ్ళిపోయారు. సో అందుకే చాలా అంటే చాలా టెంపుల్స్ ఫ్రీ ఖాళీ ఉన్నాయి. సో మాకు మాత్రం ప్రతి ఒక్క దర్శనానికి అరౌండ్ మ్యాక్స్ 1 or 2 hours అయితే పట్టింది. అంతకంటే ఎక్కువైతే మాకు ఏ దర్శనానికి అంతకంటే ఎక్కువైతే టైం పట్టలేదు. చాలా బాగా అయిపోయినాయి మాకు దర్శనం. ఆ కింద చూస్తున్నారు కదా, అదే అక్కడే మన బస్మారతి టికెట్ తీసుకునే వాళ్ళకి మాత్రం అక్కడ కూర్చోడతారు అనమాట. ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి. అరే ఏంటి ఉంది బ్రో.
సో దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇలా బయటకు వచ్చేసాము. ఇలా బ్యూటిఫుల్ ఫౌంటైన్, అలాగే మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట లోపల. అలాగే ఎవరైతే పూజలు చేయించుకోవాలనుకుంటారో, లైక్ కుజదోషం, శని పూజలు ఏమైనా ఉంటాయి కదా అట్లాంటివి, అవి చేయించుకోవాలంటే ఇక్కడ చేస్తారనమాట పంతులు వాళ్ళు. సో ఇంకా డిపెండ్స్, ప్రైస్ వచ్చేసి డిపెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కో రేట్ చెప్తారనమాట. సో हाँ सब कहाँ पे आते बोलते बेटे डैम। अरे लास्ट में देखो ऑरेंज कलर का पर्दा दिख रहा है। हाँ प्रसादम काउंटर దగ్గర రావాలా? సరే. మనకు టెంపుల్ లోపలనే చాలా లింగాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క లింగానికి సపరేట్ గుడి ఉంటుంది అండ్ సపరేట్ పూజారి ఉంటాడు. సో వెళ్ళి మీరు అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. అంటే మనం లోపల మెయిన్ టెంపుల్ అయితే చూడం కదా అంత డైరెక్ట్గా ఆ లింగం. సో ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళు వేరే చిన్న చిన్న టెంపుల్స్ వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. బయటకు వచ్చిన తర్వాత మాకు లంచ్ కోసం అయితే ఇగో ఇట్లాంటి గులాబ్ జామున్ అండ్ కచోరీ సమోసా అయితే కనిపించాయి అనమాట. చలో టేస్ట్ చేద్దామని చెప్పేసి టేస్ట్ చేసాం. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకొకటి ఇక్కడ పన్నీర్ స్పెషల్ అనమాట. పన్నీర్ స్వీట్స్ కూడా ఉంటాయి, అవి కూడా టేస్ట్ చేయాలి. కానీ మేము చేయలేకపోయినాం, మాకు అంత టైం లేకుంటే దాన్ని ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోయినాం అక్కడి నుంచి. ఆ రోజు అయోధ్య రామ మందిర్ టెంపుల్ ఓపెనింగ్ ఉండే కదా, ఇట్లా ప్రతి ఒక్క గల్లీ నుంచి ఇట్లా ఒక డీజేతోని మొత్తం అందరూ డ్యాన్స్ ఆడుకుంటూ మాత్రం బరాత్ లాగా తీశారు. అది ప్రతి ఒక్క గల్లీ, అంటే ఒక్కొక్కటి కాదు, మాకు గల్లీ జస్ట్ ఒక 100 మీటర్స్కి ఒక డీజే మాత్రం ఇలా అనిపించింది. మేమైతే కాలభైరవ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం ఉజ్జయిన్లో. సో ఈ బేసిక్గా ఈ టెంపుల్కి మాత్రం ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. అదేంటంటే ఇక్కడ టెంపుల్కి వచ్చే ప్రతి ఒక్కరు ఒక మందు బాటిల్ కొని ఆ దేవుడికి మాత్రం ఫీడ్ చేస్తారనమాట. అది ఈ టెంపుల్కి స్పెషల్. ఐ డోంట్ నో దేనికో, అది నాకు కూడా తెలియదు. చాలామందిని అడిగినా కానీ ఏమో నాకు ప్రాపర్ ఆన్సర్ దొరకలేదన్నమాట. చూసారా, అదే వైన్ షాప్ అనమాట. అక్కడ కొనుక్కొని ప్రతి ఒక్కరు లైన్లో వెళ్ళి అక్కడ టెంపుల్లోకి వెళ్ళి అది ఆ బాటిల్ మాత్రం ఆ పూజారికి ఇస్తే ఒక డ్రాప్ దేవుడికి ఇచ్చేసి మిగతా బాటిల్ మనకి ఇస్తాడనమాట. నిజంగా కొత్త ఆచారం. సో మీ ఎవరికైనా దీని హిస్టరీ గురించి తెలిస్తే ప్లీజ్ నాకు ఈ కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఆ మందు బాటిల్ ఎందుకు తీసుకోపోతారో కూడా మీకు ఎవరికైనా హిస్టరీ తెలుసుంటే పక్కా నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, చూద్దాం. ఏడిపోతారా మీరు, ఆడతారు ఇందుకే కదరా పోయేది అందరూ. కాలభైరవ టెంపుల్లో మనకు దేవుడు మాత్రం ఇలా దర్శనం ఇస్తాడు అనమాట. ఇది టెంపుల్ది ఫుల్ వ్యూ అనమాట. బయట నుంచి ఇలా ఉంటుంది. అండ్ అలాగే మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఆ దీపాలు వెలిగిస్తారు కదా, చాలా ఫేమస్ అది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ కాయిన్ తీసుకొని దానికి అతికిస్తున్నారు అనమాట. ఎందుకంటే మొత్తం ఆయిల్తో ఉంటుంది, సో కాయిన్ అతుకుపోతుంది.
సో మాదైతే కాలభైరవ టెంపుల్ది దర్శనం అయిపోయింది కదా. నెక్స్ట్ మేము వెళ్ళేది బడా గణేష్ అనే ఇంకో టెంపుల్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. అది ఇక్కడ కాలభైరవ టెంపుల్ నుంచి మనకి అరౌండ్ 3 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో బెస్ట్ ఆటో తీసుకొని వెళ్ళిపోవడమే అంతే. బోలో ఇది ఒక్కటి డిఫరెంట్ రా. అందరు రాముడు తీసుకొస్తే ఆడొక్కటి శివుడిని తీసుకోవచ్చు. నిజంగా టెంపుల్ కూడా లోపల ఉందన్నారు కదా. నాయ్ భయ్యా ఇదేముంది हनुमान का हाँ लेके जाएंगे एक मिनट. हाँ बोलो లక్ష్మీ నరసింహస్వామి రేడ మిస్ అయినా రసం कर दिया. చలో. కానీ వీటితో ప్రాబ్లం ఏంటంటే మాకు మాత్రం ఇక్కడ దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. జస్ట్ లోపలికి వెళ్ళేసి దండం పెట్టుకొని అక్కడ నుంచి బయలుదేరిపోయాం. నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళింది శ్రీ హరిసిద్ధి మాతా శక్తిపీఠం అనమాట. సో స్వామివారి టెంపుల్ నుంచి శక్తిపీఠం అరౌండ్ 1 కిలోమీటర్స్, అంటే ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట టెంపుల్కి. ఇక్కడ నుంచి మాకైతే ఒక 1 కిలోమీటర్ వస్తే వచ్చింది అంతే. సో ఎవరైతే ఉజ్జయిన్కి అయితే వస్తారో వాళ్ళు మాత్రం ఈ శక్తిపీఠంని విజిట్ కావడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారో పక్కా అమ్మవారి దర్శనం అయితే పక్కా చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఉజ్జయిన్ వస్తారో మీ లిస్ట్లో మాత్రం ఇవన్నీ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఒకటి కాలభైరవ, ఇంకోటి శక్తిపీఠం దగ్గరికి మస్ట్ విజిట్ అనమాట. బాబా ఎన్ని గుళ్ళు ఉన్నాయి బాబా ఇక్కడ. తమిళనాడే అనుకున్నా, తమిళనాడుకి యాక్చువల్గా మా ఫ్రెండ్ గారికి కలశం కావాలంట ఇంట్లోకి తీసుకెళ్ళడానికి. సో అక్కడ ఒక షాప్లో అడిగితే వాడు 500 రూపీస్ అని చెప్తే మా వాడు 50 రూపీస్ అన్నాడు అనమాట. వాడు ఇష్టం వచ్చిన బూతులు తిడితే అక్కడ నుంచి నవ్వుకుంటూ బయటకు వచ్చేసినాం. ఇంకా అది కావాలని తన్నిండి రా. అరే ఇదే అనుకుంటారా క్యూ? సో మనకి ఫస్ట్ టెంపుల్లో ఎంటర్ కాగానే ఫస్ట్ ఇవి 2 పిల్లర్స్ కనిపిస్తాయి. ఎక్కడైతే మనకి దీపాలు వెలిగిస్తారు. సో ఎవ్రీ నైట్ అమ్మవారికి మాత్రం ఇక్కడ దీపాలు వెలిగిస్తారు అనమాట. మీకు ఇక్కడ ఇది కంపారిజన్ నైట్లో ఇలా ఉంటాయి అన్నమాట దీపాలు. సో ఇది మన కంప్లీట్ టెంపుల్ వ్యూ అన్నమాట. అంటే
సాయంత్రం పైసలు పంపించండి ఏం కాదు కదా. నువ్వు పైసలు రెడీ పెట్టుకో, అయిపోయిన తర్వాత నేను ఫోన్ చేస్తా వచ్చి ఇవ్వు అంటే అది వేరు. నువ్వు ఏం కాలేదు అప్పుడే వచ్చి. సో ఇక్కడితో అయితే నేను ఈ వీడియో ఏం చేస్తాను. నెక్స్ట్ మనం వారణాసిలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాండర్లెస్ నరేష్.